హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం స్పెషల్ టాపిక్ అనమాట. సో వీకెండ్ కదా, మళ్ళీ మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం అని చెప్పి ఒక స్పెషల్ టాపిక్ కోసం మనం తీసుకొచ్చామన్నమాట. సో టాపిక్ ఏంటంటే మన ట్రంప్ గురించే. సో మీకు తెలిసిందే, ట్రంప్ రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో ఏదో ఒక కంట్రీ మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో గ్రూప్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ కానీ ఇలా ఏదో గ్రూప్ మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. మామూలే మనకు. సో లేటెస్ట్గా ఇప్పుడు మనకు ఒక న్యూస్ వచ్చిందనమాట. అదేంటి అంటే అమెరికా ఈ ఇయర్ ఎండ్కి మనం చూసుకుంటే డిసెంబర్ ఆ టైం కల్లా ఖచ్చితంగా, అంటే క్రిస్మస్ టైం, ఎగ్జాక్ట్గా క్రిస్మస్ టైంకు ఖచ్చితంగా రెసిషన్లోకి వెళ్తుంది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇది చెప్పింది ఎవరు అని మనం చూసినట్టయితే మూడీస్ అనమాట. మూడీస్ వాళ్ళు అంటే ఫేమస్ ఎకనామిక్ ఫర్మ్ వాళ్ళు అమెరికన్ ఎకనామిక్ ఫర్మ్సే అనమాట, మరి వేరే వాళ్ళు కూడా కాదు. సో వాళ్ళే డిక్లేర్ చేశారు ఏమనంటే యుఎస్ఏ ఈజ్ అట్ ద బ్రిస్క్ ఆఫ్ ఆల్మోస్ట్ అట్ ద బ్లింక్ ఆఫ్ ఏ రెసెషన్ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక ఆర్టికలే రిలీజ్ చేశారనమాట. సో ఎందుకు ఇంత సడన్గా అంటే మనం చూసుకుంటే ఈ టారిఫ్స్ స్టార్ట్ అయిన కొత్తలో కూడా చాలామంది రెసెషన్ వస్తుంది అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనం చూసుకుంటే వాళ్ళు ఎంతోమంది అప్పుడు వస్తుంది అన్నారు, కానీ అప్పుడు రాలేదన్నమాట, జస్ట్ తప్పిపోయింది. దానికి కారణం ఏంటి అంటే అతను టారిఫ్స్ అందరి మీద అతను ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో కొన్ని కంట్రీస్ మీద ఇంప్లిమెంట్ చేశాడు, కొన్ని కంట్రీస్ మీద ఇంప్లిమెంట్ చేయలేదు. సో సిచ్యువేషన్ ఏంటంటే మీకు గుర్తుంటే చైనా మీద మాత్రం ఇప్పటికీ నడుస్తుంది. 90 days పాస్ అన్నాడు, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటున్నాడు. ఎందుకు అంటే చైనా మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది అమెరికా అనమాట. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్, లేకపోతే వాళ్ళు ఒకటని కాదు, దాదాపు చైనా అమెరికాతో వ్యాపారం చేసి దాదాపు $200 billion సర్ప్లస్లో ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $100 billion అమెరికా చైనాకు అమ్మితే చైనా అమెరికాకు $300 billion అమ్ముతుందన్నమాట. అంటే దాదాపు $200 billion వరకు వాళ్ళు సర్ప్లస్లో ఉన్నారు. ట్రేడ్ సర్ప్లస్ అంటారనమాట. సో సర్ప్లస్లో ఉన్నారు. సో మీరు చూసుకుంటే ఈ టారిఫ్స్ ఇది కూడా మనకు మొదలైండేది ఫస్ట్ 3 countries మనం చూసుకుంటే మెక్సికో, చైనా, కెనడా. చూసుకుంటే చైనా అనేది మెయిన్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట అమెరికాకు. ఇంకా మెక్సికో అండ్ కెనడా అయితే లిటరల్లీ బార్డర్ కంట్రీస్ అనమాట. మీకు తెలిసిందే, కెనడాని అయితే ఏకంగా మాకు 51st స్టేట్ అని చెప్పి ట్రంప్ అడగడము అవన్నీ మీరు వినే ఉంటారు న్యూస్లో. కెనడా వాళ్ళు సో అమెరికాకి దూరం తిరిగారనమాట సర్టన్ కొన్ని విషయాలు. ఎందుకంటే అలా ఎవరైనా వేరే కంట్రీని పట్టుకొని వాళ్ళ సవర్నిటీని వదులుకొని ఒక స్టేట్ అయిపోండి మా కంట్రీలో అని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, అది అలా ఎవ్వరు ఒప్పుకోరు కదా. ఎవరు ఒప్పుకుంటారు? ఇది చిన్న కంట్రీ అయినా సరే ఒప్పుకోదన్నమాట. సో అది సిచ్యువేషన్. సో అలా కెనడా, మెక్సికో, చైనా ఈ మూడింటితోటి టారిఫ్ గేమ్ ఈయన మొదలుపెట్టాడు. సో మన వరకు చూసుకుంటే మన దాంట్లో ఏమని అడిగారు మెయిన్గా మనతో టారిఫ్స్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు, సో అగ్రికల్చర్ ఓపెన్ చేయండి, తర్వాత డైరీ ఓపెన్ చేయండి అని. సో ఈ రెసెషన్ ఎందుకు వస్తుంది? వీళ్ళు మెయిన్గా ఎప్పుడు అమెరికా ఏమీ అగ్రికల్చర్ అంత హెవీ కాదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదనమాట. సో సిచ్యువేషన్ ఏంటి అంటే అమెరికాలో టోటల్గా 50 states ఉన్నాయి. 50 statesలో దాదాపు 13 states, ఎస్పెషల్లీ సౌత్ పార్ట్కున్న స్టేట్స్ వరకు చూసుకుంటే అగ్రికల్చరల్ డిపెండెంట్గా ఉన్నాయి. సో ఎందుకు చాలామంది ఈ డేటా అంతా మనం జనరల్గా తీస్తే అప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, అమెరికా అంటే టెక్నాలజీ, లేకపోతే అమెరికా అంటే మిలిటరీ పవర్, ఇదే అనుకుంటారు. కానీ యాక్చువల్గా అమెరికాలో వన్ ఆఫ్ ద కీ వచ్చేసి ప్లే చేసే సెక్టార్ ఏదైనా ఉంది అంటే మనకు అగ్రికల్చరల్ సెక్టార్ అనమాట. అగ్రికల్చరల్ సెక్టార్ మీద దాదాపు 13 states డిపెండ్ అయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే టెక్సాస్ కానీ, కాలిఫోర్నియా కానీ, లేకపోతే నార్త్ అండ్ సౌత్ డకోటా, ఇవి కానీ మనకు చూసుకుంటే మెయిన్గా అగ్రికల్చరల్ మీద మెయిన్లీ డిపెండెంట్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈస్, మనకు మీడియం, స్మాల్ అండ్ మినీ ఎంటర్ప్రైజెస్, దీని మీద డిపెండ్ అయి ఉందన్నమాట. డైరీ ప్రోడక్ట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంది. సో అందుకే వాళ్ళు అగ్రికల్చరల్ సెక్టార్ని తర్వాత డైరీ సెక్టార్ని మనకు ఓపెన్ చేయండి, సో దట్ మా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకుంటాము అని చెప్పి వాళ్ళు మనని ట్రేడ్ దీంట్లో మనల్ని అడిగారనమాట. ట్రేడ్ డీల్లో అడిగారు. దానికి మనం ఒప్పుకోలేదు. ఎందుకంటే
వాళ్ళకంటే ఎక్కువగా మనకి ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి రూరల్ ఎంప్లాయ్మెంట్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది, డైరీ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేసే పరిస్థితి లేదు. మనం డైరెక్ట్గా కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఓపెన్ చేయమని గ్యారంటీ ఎవరైనా చెప్పేయచ్చు అనమాట. చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేస్తారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు ఓపెన్ చేయమన్నారు, మనం ఓపెన్ చేయమన్నాము, కాబట్టి మన మీద టారిఫ్ వేశాడు. సో మీరు చూసుకుంటే బ్రెజిల్ మీద 50% టారిఫ్ వేశాడు. వాళ్ళ మీద ఎందుకు వేశాడు అంటే మీరు చూసుకుంటే బ్రెజిల్ అనేది ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అమెరికాతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే అమెరికా ఎక్కువ అమ్ముతుంది బ్రెజిల్కి కంపేర్ టు బ్రెజిల్ బ్రెజిల్ అమ్మేదానికంటే అమెరికానే బ్రెజిల్కు ఎక్కువ అమ్ముతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్రెజిల్ ఒక 10 రూపీస్ అమ్మింది అంటే అమెరికా బ్రెజిల్కి 30 రూపీస్ అమ్మింది అని అనుకో, చాలా ఆ రేంజ్లో అమ్ముతుంది అనమాట, సర్ప్లస్ ఉంది. అయినా సరే వాళ్ళ మీద టారిఫ్ వేశాడు, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి. సో ఎందుకు అంటే మీకు తెలిసిందే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ సంథింగ్, ఆయన లూలా అనమాట. ఆయన ట్రంప్ గురించి చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఈ టారిఫ్స్ గేమ్ ఆయనకు నచ్చలేదన్నమాట. ఎందుకంటే మెయిన్గా బ్రెజిల్ ఎక్స్పోర్ట్ చేసేది కాఫీ. ఈ బ్రెజిలియన్ కాఫీ అమెరికాలో విపరీతంగా తాగుతారు. సో మంచి డిమాండ్ ఉందన్నమాట. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు బాగా మాట్లాడారు. సో వాళ్ళ మీద టారిఫ్ వేసేసాడు. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే నేను టారిఫ్ ఈ డేట్కు వేస్తాను అని చెప్పిన దానికంటే ఒక 2 డేస్ ముందు నుంచే టారిఫ్ అమల్లోకి తీసుకొచ్చాడనమాట. సో అందుకని బ్రెజిల్ పక్కకు జరిగింది. పైగా ఇంకొకటి సిచ్యువేషన్ ఏంటి అంటే బ్రెజిల్ బ్రిక్స్లో ఒక పార్ట్గా ఉండడం ట్రంప్కి నచ్చలేదు. సో అదే అనమాట, తను మెయిన్ గోల్ ఎంతసేపు దేని మీద పెడుతున్నాడు అంటే బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ కంట్రీస్ని ఎలాగైనా విడగొట్టాలి. మీరు చూడండి, బ్రెజిల్ మీద టారిఫ్ వేశాడు, ఇండియా మీద టారిఫ్ వేశాడు, చైనాతో మీకు గుర్తుంటే దాదాపు 240% అని చెప్పి దాదాపు ట్రేడ్ వార్ నెంబర్స్ మాదిరి ఏదో నెంబర్స్ పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నారనమాట. సో అలా జరిగింది సిచ్యువేషన్. సో సౌత్ ఆఫ్రికా ఇది కొంచెం వీళ్ళు ఇంకా అంత రియాక్ట్ అవ్వలేదన్నమాట. సో రష్యా గురించి మీకు తెలిసిందే, రష్యాతో ఆల్రెడీ వార్ జరుగుతుంది, వార్ ఎకానమీలో ఉంది కాబట్టి స్టిల్ వాళ్ళు సర్వైవ్ అయ్యారనమాట. వార్ ఎకానమీలో ఉన్న టారిఫ్స్ ఉన్నా శాంక్షన్స్ ఉన్నా సరే వాళ్ళైతే సర్వైవ్ అయ్యారు రష్యా వాళ్ళు. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకు ఆయిల్ ఎఫెక్ట్ ఉందన్నమాట. వాళ్ళకి ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ కంట్రీలో. కాబట్టి ఎవరు ఆయిల్ ఎక్కువ ఉన్న కంట్రీస్ అంత తొందరగా ఎఫెక్ట్ కావు. ఎందుకంటే ఇంకొక 30 ఇయర్స్ వాళ్ళు ఇలాగే ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదనమాట. అంత అబండెంట్ ఆయిల్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. సో మనకు మెయిన్ బ్రిక్స్నే తను టార్గెట్ చేశాడు. సో సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు అతను టారిఫ్ వేస్తే టారిఫ్ వేసిన కంట్రీ ఏం పే చేయదు కదా, తిరిగి అమెరికాలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ కస్టమర్స్ మీదే వాళ్ళు ఆ టారిఫ్ భారాన్ని మొత్తం కస్టమర్స్ మీదే వేస్తారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షర్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలకి అమ్మాను అనుకోండి. ఇప్పుడు ఇండియా మీద 50% టారిఫ్ ఉంది కాబట్టి 150 రూపీస్కి అమెరికాలో అమ్ముతానమాట. సో సిచ్యువేషన్ ఏంటి, 150 రూపీస్కి అయినా సరే నా షర్ట్కి అక్కడ బాగా డిమాండ్ ఉండి నా బ్రాండ్ అక్కడ బాగా నోటెడ్ అయింది అనుకోండి, 150 రూపీస్కి అయినా సరే కొనాలి. సో సిచ్యువేషన్ ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఇదే మోడీ వాళ్ళు ఫస్ట్గా రికగ్నైజ్ చేసింది. టారిఫ్స్ అనేది అల్టిమేట్గా ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది అనేది వాళ్ళ రిపోర్ట్లో ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ ఏమైంది, టారిఫ్ గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత కంట్రీస్ అన్నీ తిరగబడడం మొదలుపెట్టాయన్నమాట. సో ఏ కంట్రీస్ అయినా తీసుకోండి తిరగబడడం మొదలెట్టాయి. ఆల్మోస్ట్ బ్రెజిల్ వాళ్ళు అయితే చాలా దారుణంగా తిరగబడ్డారు. చైనా అయితే డైరెక్ట్గా అసలు మేమేమి ట్రేడ్ పెట్టుకోం, కావాలంటే వదిలేస్తాము, ట్రేడ్ ఎందుకు అసలు అవసరమే లేదన్నట్టు వాళ్ళు మాట్లాడారనమాట. మన వాళ్ళు ఇండియా వాళ్ళు అయితే అసలు సైలెంట్గా ఉన్నారు, అసలు ఏమీ మాట్లాడలేదన్నమాట. సో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, కొంచెం మినిమల్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆయిల్ కొనద్దు అన్నప్పుడు లేదు, మా ఆయిల్ కొనుక్కోవాలా, మా ఎనర్జీ సెక్యూరిటీ మా ఇష్టం అన్నట్టు మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే తప్ప ఎక్కడా పర్సనల్కి పోలేదు. కానీ ట్రంప్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన వాళ్ళు మాత్రం, అంటే ఎస్పెషల్లీ ట్రంప్ అపాయింట్ చేసిన యుఎస్ అఫీషియల్స్ అని మనం చెప్పుకోవచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారనమాట. వాళ్ళు ఇండియా మీదనే కాదు, వాళ్ళు ఇండియా మీద మాట్లాడారు, తర్వాత మిగతా కంట్రీస్ మీద కూడా అలాగే మాట్లాడతారనమాట. సో వీళ్ళతోటే ప్రాబ్లం అనమాట. వాళ్ళు ఏంటంటే ట్రంప్ ఏం చేసినా, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ట్రంప్ చేసిందే కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఈరోజు ట్రంప్ ఇండియా మీద టారిఫ్ వేశాడు కరెక్ట్ అంటారు, లేకపోతున ఒకవేళ ట్రంప్ రేపు మార్నింగే నేను టారిఫ్ ఎత్తేస్తున్నాను అని చెప్పారనుకోండి,
ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, మాకు బాగా ఫ్రెండ్ కాబట్టి టారిఫ్ తీసేసాము అన్నట్టు వాళ్ళు మాట్లాడతారన్నమాట. అల్టిమేట్లీ ట్రంప్ చేసింది కరెక్ట్ అనే వాళ్ళు చెప్తారు. సో అసలు సిచ్యువేషన్ ఏంటి అని మనం చూసుకుంటే, ట్రంప్ చెప్పే వాళ్ళు ఎప్పుడు రెసిషన్ లేదు ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు మామూలే. సో అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూసుకుంటే, వాళ్ళ ఎక్స్పోర్ట్, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ అనేది పడిపోయిందనమాట. మెయిన్గా అమెరికా ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది మెయిన్గా అని చూసుకుంటే ఫోర్ టాపిక్స్ చెప్పుకోవచ్చు. మనకు ఫోర్ ఉన్నాయి టోటల్గా. అవి ఏంటి అంటే వీట్ అనమాట, ఒకటి వీట్, తర్వాత కాటన్, తర్వాత కార్న్, తర్వాత మెయిన్గా వచ్చేసి వాళ్ళు అంత డిపెండెంట్ అయిన అగ్రికల్చరల్ మెయిన్గా డిపెండ్ అయ్యింది డైరీ ప్రోడక్ట్స్. సో వీట్ వరకు మనం చూసుకుంటే వాళ్ళు వీటి మెయిన్గా బ్రెజిల్కి అమ్మేవాళ్ళు. సో బ్రెజిల్కి అమ్మేవాళ్ళు, బ్రెజిల్ రిటర్న్గా అమ్మేదన్నమాట. మామూలుగా మనకు బ్రెజిల్ కాఫీ అమ్మేది, తర్వాత మిగతావన్నీ అమ్మేది. సో ఇప్పుడు బ్రెజిల్ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా వాళ్ళు సైడ్ అయిపోయారు. సో సిచ్యువేషన్ ఏంటంటే బ్రెజిల్లో కూడా వీట్ పండుతుంది, ఆ వీట్ని చైనా కొనుక్కుంటుంది. సో సిచ్యువేషన్ ఏంటంటే వీట్ అనేది కొనుక్కునే మెయిన్ కస్టమర్ ఎవరు, ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి మెయిన్ కస్టమర్ ఎవరు అనేది చూసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే కెనడా కొనుక్కుంటుంది. కెనడా ఈజ్ మెయిన్ ఇంపోర్టర్ ఆఫ్ వీట్ ఫ్రమ్ అమెరికా. కానీ మరి సర్ప్లస్ ఉంది కదా అని అనుకోవడానికి లేదనమాట. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ మెయిన్గా నీకు కెనడా నుంచే అమెరికాకు వస్తాయి. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అమెరికా వాళ్ళు వీట్ అమ్ముతారు, వీళ్ళు ఫెర్టిలైజర్స్ అమ్ముతారు. ఇంటర్ డిపెండెన్స్ ఉందన్నమాట. ఈ ఫెర్టిలైజర్స్ అనేది మీకు తెలిసిందే, మెయిన్ అనమాట. వన్ ఆఫ్ ది మెయిన్ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది ఫెర్టిలైజర్స్ అనేది. సో అలా ఉంది సిచ్యువేషన్, ఇంటర్ డిపెండెంట్గా ఉందన్నమాట. సో అసలు ఏంటి ఇదంతా, అమెరికా ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అనేది మనం చూసుకుంటే 1945 మనకు సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి మనం చూసుకుంటే 1970 వరకు దాదాపు అమెరికా కంప్లీట్గా ఏదైనా సరే చిన్న విషయం దగ్గర నుంచి మనకు సేఫ్టీ పిన్ ఇలాంటి చిన్న వస్తువుల దగ్గర నుంచి దాదాపు హైటెక్ వరకు మొత్తం అన్నింటినీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేది, తర్వాత కన్జ్యూమ్ చేసేది, రెండూ చేసేదన్నమాట. సో 1970 తర్వాత మనకు ఏమైంది అంటే మెల్లిమెల్లిగా దాన్ని ఈ చిన్న లో అండ్ మీడియం టెక్ మెయిన్గా ఉంటుంది కదా, లో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మొత్తాన్ని ఆ టెక్ కానీ లేకపోతే మీకు వస్తువులు కానీ ఏ ప్రొడక్షన్ అయినా సరే కంప్లీట్గా అవుట్సోర్స్ చేశారు, అంటే వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. సో ఎలా అయిపోయిందంటే అమెరికా కంప్లీట్గా నెట్ ఇంపోర్టర్ అయిపోయింది. సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఎవ్వరూ చేయలేదు, అమెరికానే తనంతట తానుగా నెట్ ఇంపోర్టర్గా మారిపోయిందనమాట. సో సిచ్యువేషన్ ఏంటి, నెట్ ఇంపోర్టర్ అన్నప్పుడు మిగతా వాళ్ళు ఒకవేళ ఎంత దగ్గర నుంచి ఎంత నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నా నువ్వు ఇప్పటికిప్పుడు ఎక్స్పోర్ట్ చేసే విషయాన్ని అంతా పెంచేయండి. నేను అగ్రికల్చరల్ సెక్టార్ ఎక్స్పోర్ట్ చేస్తాను, లేకపోతే డైరీ సెక్టార్ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, కాబట్టి నా దగ్గర నుంచి ఫుల్గా కొనుక్కోండి అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అబండెంట్గా అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కోరు కదా. సో మెయిన్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా సరే అది ఓకే కొనుక్కుందాము, ఏదో ఒకటి కొనుక్కుందాము వాళ్ళ దగ్గర అని అనుకున్నా సరే వాళ్ళది మోస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 10 రూపీస్కి సప్లై చేసే వస్తువుని అమెరికాలో అయితే 20 రూపీస్ పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళ లేబర్ లాస్ అలా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ చాలా ఎక్కువ అనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే కాస్ట్లీ కాబట్టి ఎవరు కొనుక్కోరు. ఎందుకు, మార్కెట్లో ఆల్రెడీ చీప్ వర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది 10 రూపీస్కి నేను అమ్ముతాను, నాకంటే తక్కువగా 5 రూపీస్కి ఎవరైనా అమ్మారనుకోండి, మార్కెట్లో ఆటోమేటిక్గా 5 రూపీస్ వస్తువుకి డిమాండ్ ఉంటుంది. క్వాలిటీ బట్టి ఎవరి క్వాలిటీ బట్టి వాళ్ళు చూసుకుంటారనమాట. సో అలా ఉంది సిచ్యువేషన్ అనమాట. సో మెయిన్ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతాయి. 13 స్టేట్స్ ఎఫెక్ట్ అవ్వడము, 50లో 13 స్టేట్స్ ఎఫెక్ట్ అవ్వడము అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా జీడిపి స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట, గ్రోత్ అనేది స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని చూపించే వాళ్ళు మెయిన్గా ఖచ్చితంగా డిసెంబర్ టైం కల్లా ఎట్టి పరిస్థితుల్లో రెషన్ వస్తుంది. సో సిచ్యువేషన్ ఏంటంటే ఈసారి జరగబోయే క్రిస్మస్ ఏదైతే ఉందో కాస్ట్లీ క్రిస్మస్ ఆఫ్ అమెరికా అని చెప్పి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పటికిప్పుడు దీన్ని ఆపాలి అంటే ఒకటే ఆప్షన్, ట్రేడ్ వార్ ఆపి ఎఫ్టీఎస్ మనం ఎలాగైతే ఎఫ్టీఎస్ చేసుకుంటున్నామో, మనం ఇప్పటికే మీకు తెలిసిందే
మనం చేసుకున్నాం అనమాట. మనం డైవర్సిఫై చేసుకోవడానికి ఎఫ్టీఎస్ చేసుకున్నాం. అలా ఓపెన్గా కూర్చొని వాళ్ళు పేషెంట్గా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే నెట్ ఇంపోర్టర్గా ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని వెతుక్కోవడం కామన్ అనమాట. సో అమెరికా ఒక్కటే కంట్రీ కాదు కదా, అఫ్కోర్స్ సూపర్ పవర్ అయి ఉండొచ్చు, తర్వాత ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. అయినా సరే మనం చూసుకుంటే అదర్ కంట్రీస్కి అదర్ మార్కెట్స్తో ఎఫ్టీఎస్ చేసుకుంటున్నారు, చాలామంది చేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనానే తీసుకోండి. చైనా వీట ఇంపోర్ట్ చేసుకునేది అమెరికా నుంచి. సో కంప్లీట్గా మానేసి లాంగ్ టర్మ్ డీల్ చేసుకునేది బ్రెజిల్తో. సో సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళకు ఒక కస్టమర్ వెళ్ళిపోయినట్టే కదా, చైనా మెయిన్ కస్టమర్ కదా. సో కస్టమర్ వెళ్ళిపోయినట్టే, పైగా చైనా మార్కెట్లో ఉండడమే గొప్ప అంటే వీళ్ళు ఆ కస్టమర్ని కూడా పోగొట్టుకున్నారనమాట. సో సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చూడాలి. మనమైతే హ్యాపీగా ఎఫ్టీఎస్ చేసుకుంటున్నాము. సో మనము 2%, మన జీడిపిలో 2% మాత్రమే ఇంపాక్ట్ ఉండేది ఇది వరకు. సో అందులో మళ్ళీ ఎగ్జామ్షన్స్ అవన్నీ తీసేయడం, మీకు ఎగ్జామ్షన్స్ ఏంటి అనేది తెలుసు కదా, ఏంటంటే ఎలక్ట్రానిక్స్, తర్వాత మెడికల్, ఫార్మాసిటికల్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. మెయిన్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత టెక్స్టైల్, ఈ 2 సెక్టారే ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనకు ఎఫెక్ట్ అయితే పడింది. సో గవర్నమెంట్ కూడా వాళ్ళని ఆదుకోవడానికి చూస్తుందన్నమాట, ఎలా ఏంటి అనేది. సో ఈలోపు నవంబర్లో ట్రేడ్ డీల్ అవ్వచ్చు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ట్రంప్ కొంచెం కేర్ఫుల్గా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేర్ఫుల్గా ముందుగానే ఊహించి ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ రిసెషన్ వస్తే దాని ఇంపాక్ట్ మనకు ఒక్క అమెరికాలోనే ఉండదన్నమాట, మొత్తం వరల్డ్ వైడ్గా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ ఎకానమీ చాలా స్ట్రాంగెస్ట్ ఎకానమీ, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఏ కంట్రీస్ అయితే వాళ్ళు పెద్దగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండరో వాళ్ళ మీద టారిఫ్స్ వేసినా ఒక మీనింగ్ ఉండేది. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ అలైస్ అని చెప్పుకునే కంట్రీస్ మీద కూడా వాళ్ళు టారిఫ్స్ వేశారు. సో దాని ఇంపాక్ట్ ఏం జరిగింది అంటే వాళ్ళకి అలైస్ అనే వాళ్ళు లేకుండా పోయారనమాట. ఒకప్పుడు కెనడా వాళ్ళకు స్ట్రాంగెస్ట్ అలై, ఎంత అలై అంటే ఆల్మోస్ట్ ట్రంప్ అడగకపోయినా ఒక రకంగా 51st స్టేట్ మాదిరే పనిచేసేది కెనడా. సో అలాంటి కెనడా ఇప్పుడు అమెరికా నుంచి దూరం జరగడము, తర్వాత కిందే ఉన్న మెక్సికో చిన్న కంట్రీ, ఆర్మీ ఏమి పెద్దగా ఉండదు, అయినా సరే అమెరికాకు ఎదురు తిరిగిందనమాట మెక్సికో. సో అలా ఉంటుంది సిచ్యువేషన్ అనమాట. మనం అలైస్ అని చెప్పుకునే వాళ్ళని కూడా మనం దూరం చేసుకోవడం అనేది వాళ్ళకు మెయిన్ మైనస్ పాయింట్. ఇంకా ఇంకో పాయింట్ ఏం జరిగింది ఇక్కడ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ మీద కూడా కంట్రీస్ దెబ్బ కొట్టడం మొదలెట్టాయి అనమాట. అమెరికా మెయిన్ ఫైనాన్షియల్ ఇదేంటి, మనకు మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అమెరికా అని మనం చెప్పుకోవాలి అంటే డాలర్. సో ఈ డాలర్ని కూడా దెబ్బ కొట్టడం స్టార్ట్ చేశాయన్నమాట కంట్రీస్. మనం చూసుకుంటే డాలర్ రెగ్యులర్గా మనం డాలర్ ఇండెక్స్ని ఒకసారి మనం వాచ్ చేస్తుంటే రెగ్యులర్గా అది ఫాలో అవుతూ వీక్ అవుతూ వెళ్తూ ఉందన్నమాట. సో మీరు అడగచ్చు మన రూపీ కూడా వీక్ అవుతుందని. మన రూపీ వీక్ అవ్వడానికి ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ కొంతవరకు పనిచేస్తుంది అనమాట. అంతేగాని యాక్చువల్గా రూపీ వీక్ అవ్వడం కాదు, డాలర్ ఇండెక్స్ రెగ్యులర్గా వీక్ అవుతూ వెళ్తుంది అనమాట. 104 దగ్గర ఉండాల్సిన డాలర్ ఇండెక్స్ దాదాపు ఇప్పుడు 98 దగ్గరగా ఉంది. సో చాలా వీక్ అవుతూ వెళ్తుంది. సిచ్యువేషన్ ఏంటంటే డాలర్ ఎందుకు వీక్ అవుతుంది అంటే మీకు గుర్తుంటే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఈ రష్యాని కౌంటర్ చేయాలి, ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్, మనకు తెలిసిందే ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అంటే 2 కంట్రీస్ మధ్య జరిగే ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది డాలర్స్లో జరుగుతుంది. సో ఆ డాలర్స్లో జరిగేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే మనకు జరుగుతుంది అనమాట, ఈ పేమెంట్ బ్యాంక్ ద్వారానే జరుగుతుంది. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాని తీసేశారు. అంటే లిటరల్లీ డాలర్ రిజర్వ్స్ ఉండేవి రష్యా దగ్గర. సో ఆ డాలర్ రిజర్వ్స్ అంతా అమెరికా ఫ్రీజ్ చేసేసింది. సో వాడుకోవడానికి లేకుండా చేసేసింది అనమాట. సో ఒక కంట్రీస్ అన్నీ ఇప్పుడు అది చూసిన తర్వాత అలర్ట్ అవ్వడం మొదలెట్టాయి. ఏంటి, రేపు పొద్దున్న మనకు కూడా అమెరికాతో ఏదైనా ఇబ్బంది వస్తే అమెరికా మన డాలర్ రిజర్వ్స్ను కూడా ఫ్రీజ్ చేస్తుందేమో అనే భయంతో అన్ని కంట్రీస్ ఏం చేయడం మొదలెట్టాయంటే వాళ్ళ డెట్ వాళ్ళ అమెరికా వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళ ట్రెజరీ బాండ్స్ని ఈ కంట్రీస్ అన్నీ హోల్డ్ చేసేవి. ట్రెజరీ బాండ్స్ని హోల్డ్ చేసే కంట్రీస్ మనం కూడా హోల్డ్ చేసేవాళ్ళం. ఎంత, $240 బిలియన్ వరకు మనం హోల్డ్ చేసేవాళ్ళం. సో దాన్ని ఇప్పుడు 227కు మనం కూడా తగ్గించుకున్నాం. సో వాళ్ళ ట్రెజరీ బాండ్స్ని అమ్మేసామన్నమాట. సో సిచ్యువేషన్ ఏమైందంటే వాళ్ళ బాండ్స్కి డిమాండ్ లేకుండా పోయింది. సో డిమాండ్ లేనప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఇంకా పెంచాలి. సో
ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాండ్ అనేది అప్పు. మనం చూసుకుంటే బాండ్ అనేది ఆటోమేటికలీ ఇట్స్ ఎ డెట్. కాబట్టి అమెరికన్ డెట్ ఇప్పటికే మీకు తెలిసిందే $37 ట్రిలియన్ వరకు ఉంది. సో వరల్డ్స్ హైయెస్ట్ డెట్ ఉన్న కంట్రీ అమెరికానే అనమాట. ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అమెరికా అంటే రిచెస్ట్ కంట్రీ అని అనుకుంటారు, కానీ ఎంత రిచెస్ట్ కంట్రీనో అంత డెట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. $37 ట్రిలియన్ వాళ్ళ దగ్గర అప్పుగా ఉందన్నమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ డెట్ని వాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ అవుట్సోర్స్ చేసేసారు వాళ్ళ డెట్ని కూడా. సో ఈ ట్రెజరీ హోల్డింగ్స్ ద్వారా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ట్రెజరీ బాండ్స్ని అమ్మేసుకుంటున్నారు. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా బాండ్ ఈల్డ్ అనేది పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఎవరైనా ఒకవేళ బాండ్ కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచిస్తేనే వాడు తీసుకుంటాడనమాట. అలా ఉంది సిచ్యువేషన్. సో ఈయనేమో ట్రంప్ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయమని వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళని అడగడము, ఇక్కడేమో బాండ్ ఈల్డ్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగిపోవడము జరుగుతుంది. దాదాపు ట్రిలియన్స్లో ఇంట్రెస్టే పే చేయాల్సిన పరిస్థితి అమెరికాకు ఉందన్నమాట. సో ఇలా ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్లో ఈయన టారిఫ్ గేమ్ మొదలుపెట్టాడు. సో మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్న కంట్రీ అగైన్ టారిఫ్ వల్ల ఇంకా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇందుకే మూడీస్ వాళ్ళు మెయిన్గా ఖచ్చితంగా రెసిషన్ వస్తుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసి చెప్తున్నారనమాట. సెకండ్ పాయింట్. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు డాలర్ని అందరూ డాలర్ని వాడడం స్టాప్ చేస్తున్నారు. సో మనం ఏంటి, ఇప్పుడు మనం కూడా చూసుకుంటే ఇరాన్తో ఇండియాకు ఉండే ట్రేడ్ అనేది రూపీస్లో జరుగుతుంది. సో చైనాకు తర్వాత ఇరాన్కు ఉన్న డీల్ అనేది యువాన్తో జరుగుతుంది. చైనా తర్వాత వెనుజులా చూసుకున్నా మనకు మెయిన్గా యువాన్లో జరుగుతుంది. తర్వాత రష్యాతో ఏ డీల్ తిరిగినా దాదాపు రూబెల్ ఈ దీంట్లోనే జరుగుతుంది అనమాట. మనం కూడా కొంత పార్ట్ రూపీస్లో చేస్తాము, కొంత పార్ట్ రూబెల్లో చేస్తాము. సో డైరెక్ట్గా స్విఫ్ట్ డాలర్ని బైపాస్ చేసి స్విఫ్ట్ పేమెంట్ని బైపాస్ చేసేసి కంప్లీట్గా వాళ్ళ డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ పేమెంట్స్ అనేది అన్ని కంట్రీస్ పెట్టుకుంటున్నాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డాలర్ అనేది వీక్ అవుతుందన్నమాట. సో డాలర్ వీక్ అయినప్పుడు వాళ్ళ కంట్రీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీకు తెలిసిందే. సో వాళ్ళ స్ట్రెంగ్తే డాలర్. సో డాలరే వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ కూడా ఫైనాన్షియల్గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా జరుగుతుందన్నమాట. సో డిసెంబర్లో ఒకవేళ రెసిషన్ వస్తే ఖచ్చితంగా అది ఒక్క అమెరికా వరకే ఉండదు, ఖచ్చితంగా మిగతా వరల్డ్ మొత్తం ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. సో దీని నుంచి అమెరికా ఎలా బయటపడుతుంది, ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు, తర్వాత మిగతా కంట్రీస్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాయి ఏంటి అనేది ఫర్దర్గా మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటికైతే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళే కాదు, లాస్ట్ 3-4 months నుంచి రెసిషన్ వస్తుంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము అన్నట్టు ఇప్పుడు మూడీస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ఆర్టికల్ పబ్లిష్ చేశారనమాట. సో ఎలా జరుగుతుందనేది మనం చూడాలి. సో డిసెంబర్ అని ఇచ్చారు వాళ్ళు, క్రిస్మస్ వరకు ఇచ్చారు. సో వాళ్ళు పెట్టిన హెడ్లైన్ ఏంటంటే కాస్ట్లీయెస్ట్ క్రిస్మస్ ఆఫ్ అమెరికా. డేటా అంతా మీకు ఇలా తీసుకొచ్చి చెప్పడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ న్యూస్ అనాలిసిస్లో యాజ్ టీజ్గా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.